ఎదురుదొరుపు లేకుండా సాగుతోన్న కూటమిలో ఆదినారాయణ రెడ్డి మాటలు ప్రకంపనలు రేపాయి. అయితే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. మరోవైపు తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అయినా సరే ఎవరినైనా తన మాటలు బాధించి ఉంటే క్షమాపణ కోరుతున్నాను అన్నారు బీజేపీ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ సాఫీగా సాగిపోతోంది. నామినేటెడ్ పదవులు, రాజ్యాంగబద్ధ పదవుల పంపిణీ విషయంలో అప్పుడప్పుడు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే ప్రతి బీజేపీ సమావేశంలో పదవుల గురించే ప్రస్తావిస్తున్నారు. కూటమిలో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్న ఆయన క్రమంలో కూటమి పాలనకు కులాన్ని ఆపాదించడం చర్చనీయాంశమైంది. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది, అది కమ్మగా ఉండడం అంటే ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సమక్షంలోనే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేసిన మాధవ్ ఆది వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదన్నారు. అవి పూర్తిగా ఆయన వ్యక్తిగతమన్నారు. మా ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో, కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ, వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూటమి పాలన సమర్థవంతంగా, రుచికరంగా ఉండాలన్నదే తన వ్యాఖ్యల ముఖ్యోద్దేశమన్నారు. కమ్మటి రాజ్యం అంటే సమర్థవంతమైన టేస్ట్గా ఉండాలనేది నా ఉద్దేశం. దాన్ని మీరు వ్యక్తిగతంగా వేరే రకంగా తీసుకొని రకరకాల ప్రచారం చేస్తే ఇట్లే ఉంటుంది. దయచేసి ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళను కట్టడి చేయాలి. రెండవది, ఎవరైనా బాధపడింటే నా మాటల వల్ల నేను కూడా బాధ వ్యక్తం చేస్తున్నా. ఎవరైనా బాధపడింటే సమాజం కాదు, అన్ని సమాజం అందరం ఒకటే అనే ఉద్దేశంతో అనే మాటలు మీరు వక్రీకరణ మా తప్పు. ఎపిసోడ్ను ఇంతటితో ముగించాలని విజ్ఞప్తి చేశారు ఆదినారాయణ రెడ్డి.